జంట అరటిపళ్ళను తింటే కవల పిల్లలు పుడతారని చెప్తూ ఉంటారు. అలాగే తాంబూలం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఒక అరటిపండు పెట్టి ఇవ్వకూడదు, ఒక పండు ఏదైనా సరే పెట్టి ఇవ్వకూడదు అని చెప్తుంటారు కదా, ఇందులో వాస్తవం ఎంత? చాలా మంచి విషయం తల్లి ఇది. అరటిపళ్ళు ఒక్కొక్కసారి జెనెటికల్ రీజన్స్ అంటూ ఉంటారు సైన్స్ శాస్త్రవేత్తలు. 2 అరటిపళ్ళు కలిసి వస్తూ ఉంటాయి, వాటిపైన ఉండే పొట్టు కలిసి ఉంటుంది. 2 అరటిపళ్ళు కనిపిస్తాయి, పొట్టు ఒకటే, తోలు ఒకటే అనుకుందాం కాసేపు. అలాంటి సమయంలో ఇలా జంట అరటిపళ్ళను తింటే కవలలు పుడతారట అని ఎవరో అన్నారు. అలా ఎవరో అన్న మాట కాస్త లోకంలో ఒక అపప్రథగా ప్రచారంగా మారింది. శాస్త్రం ఈ విషయాన్ని అంగీకరించదు, పైగా ధర్మశాస్త్రం మరీను సుతరాము అంగీకరించదు. జంటగా ఉండేటటువంటి కవలలుగా ఉండేటటువంటి అరటి పళ్ళని మనం తినకూడదు. అలా వచ్చిన వాటిని గోమాతకు ఆహారంగా అందించాలి. పూర్వజన్మకి సంబంధించిన మన వెంట వచ్చేటటువంటి కర్మఫలమంతా కూడా తొలగిపోతుంది, కర్మరాహిత్యం కలుగుతుంది. జంటగా ఉండే ఈ అరటిపళ్ళలో ఒక అరటిపండు గత జన్మకు సంబంధించింది. ఈ జన్మ కర్మ రెండూ కలుపుకొని గోమాతకు ఆహారంగా అందించాలి. ఇది ధర్మం చెప్పేటటువంటి బోధ. పైగా 2 జంట అరటిపళ్ళని అలా బలవంతంగా విడదీసి తింటే భార్యాభర్తల మధ్య అపోహలు ఏర్పడతాయి, మనస్పర్ధలు ఏర్పడతాయి, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి అని కూడా ఆచారకాండ అనే ఒక ప్రత్యేక గ్రంథం విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించేటటువంటి పళ్ళనే మనం స్వీకరించాలి. జెనెటికల్గా వచ్చేటటువంటి జీవ ఆవరణ వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా వచ్చేటటువంటి ఇలాంటి జంట పండ్లు లేదా మరింత పెద్దగా వికృతంగా ఉండేటటువంటి పళ్ళు, వీటిని మనం స్వీకరించకూడదు. దేశీయంగా ఉండేటటువంటి వాటిని, సవ్యంగా లభించేటటువంటి వాటిని త్రెంచిన అనంతరం 3 గంటలలో మనం స్వీకరించిన ఎడల అవి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి అని శాస్త్ర ప్రమాణం. కనుక జంట కవలలుగా ఉండేటటువంటి అరటిపళ్ళను తింటే అనారోగ్యం వస్తుంది. జంట కవలలు పుడతారన్న మాట దేవుడుగాక వాటిని స్వీకరించకూడదు అంటుంది ధర్మశాస్త్రం.